గారికి మరి ముఖ్యంగా మరి దినాన బాగలేకపోయినా మరి చక్కగా మంచి పాటకి మరి ఆల్రెడీ ఎక్కువ పాటలు పాడలేకపోయాం ఎందుకంటే లేటుగా వచ్చారు. క్షమించండి. మరి మీకు కూడా ప్రభు పేరట వందనాలు. మరి ముఖ్యంగా మనందరూ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, మరి తండ్రి అయిన దేవుని ఎదుట మనందరము మరి ప్రతి నెల ప్రతి నెలకొకసారి మనందరం కూడుకునే విధంగా ప్రతి నెల మరి జరుగుతున్నటువంటి మీటింగ్‌ని మీరందరూ వచ్చి చూస్తున్నారు. దేవుడు బైబిల్ అనేది ఎంత గొప్పదో, దేవుడు అనేవాడు ఎంత గొప్పవాడో. పోయిన నెల ఏ పాఠం మనం నేర్చుకున్నామో మీకు తెలుసా? చెప్పండి. పోయిన నెల ఏం పాఠం నేర్చుకున్నాం? ఇందాక పాట చూసారు. దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మర్చిపోయారు అందరూ? మళ్ళీ మర్చిపోతే ఇంక ప్రమాదం. దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో చూసాం. మరి ఈరోజు మనందరికి ఎలక్షన్లు అనేవి ముందున్నాయి. ఏ ఎలక్షన్లు ఎవరైనా చెప్పగలరా? ఈ ఎలక్షన్లు రాకముందే, భూమి మీదకి రాకముందే దేవుడు పరలోకంలో యుద్ధం జరిగింది. అవన్నీ చూద్దురు ఇప్పుడు. ఈ యుద్ధం అనేది, పోరాటం అనేది, ఈ ఎలక్షన్ అనేది ఈనాటిది కాదు ఇది. దేవుడు సృష్టి చేసినప్పుడే ఏమండి మానవుడిని చేసినప్పుడు పాపం అనేది లేదు. అప్పుడు పాపముతో మనిషి చనిపోతే మరణం అనేది ఉందని మనిషి తెలియక ఏమండి దుష్టుడైన అపవాది ఎక్కడ చేయబడ్డాడు తెలుసా? పరలోకంలోనే. పరలోకంలో దేవునితో యుద్ధం చేసి వాడిపోయి భూమి మీద పడదోయబడ్డాడు. మరి ఈరోజు మన పాఠం పేరేంటి చెప్పండి త్వరగా? మీ ఓటు దేవునికా దెయ్యానికా? పాఠంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా కాచి కాపాడి మరొక దినాన్నిచ్చి తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు నాన్న. తండ్రి, ఈ దినాన చూడక ఎంతో మంది మరణించి లోకాన్ని విడిచిపెట్టి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్న ఈ యొక్క తరుణంలో ప్రభువా, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి ఏ తగులు రాకుండా ప్రభువా నాయన మమ్మల్ని మా గుడారాలను కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో ప్రభువా, మరి మా గ్రామము గోపాలపురంలో ప్రభువా నాయన ప్రతి నెల మరి నీ యొక్క బైబిల్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క భయమును, దేవుని యొక్క దీర్ఘశాంతమును తండ్రి మీ వాక్యంలో నేర్చుకుంటున్న మేము ప్రభువా, మీ యొక్క పరలోక రాజ్యాన్ని చేరే వరకు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మాలో ఉన్నటువంటి పాపాలనన్నీ విడిచిపెట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తండ్రి నాయన ప్రభువా తీర్చిదిద్దమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. అన్న మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. ఎవరు తవిటే ఎవడండి? అన్న దయచేసి అన్న మాట్లాడదు ప్లీజ్. ఒక పావు గంట ఓకేనా? ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. మీ ఓటు ఎవరికి? దేవునికా దెయ్యానికా? ప్రియులరా, ప్రపంచంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నో పార్టీలు ప్రపంచంలో వదిలేయండి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ని పార్టీలు ఉన్నాయండి? 4 పార్టీలా? 4 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీల్లో చూస్తే మొన్నటి వరకు జగన్ గారు పరిపాలించినప్పుడు నవరత్నాలు అని పెట్టారు. తెలుసు కదా మా అందరికీ. నవరత్నాలకి ఎంతమంది అర్హులు? చేతులు ఎత్తండి. అన్ని పథకాలు తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు. ఈయన సూపర్ 6 అట. ఏ 6 అండి? సూపర్ 6. ఇలాగ నాయకులు ఎన్నో పథకాలు పెట్టారు. కానీ దేవుడు కూడా బైబిల్లో మానవుడికి దేవుడి పక్షాన గెలిస్తే, ఎవరైతే భూమి మీదకి వచ్చినటువంటి మానవుడు పాపము చేయకుండా నీతిగా దేవుణ్ణి గెలిపిస్తే, ఓటు వేసి గెలిపిస్తే వారికి ఏమిస్తానన్నాడు తెలుసండి? నవరత్నాలు కాదు, ఇంకా సూపర్ 6 కాదు. మరి మన తెలంగాణలో అయితే కేసీఆర్ గారు ఇంకా కొన్ని పథకాలు పెట్టారు లేండి, అవన్నీ ఎందుకని. మనకి ఆంధ్రలో చూసుకుంటే దేవుడు కూడా బైబిల్లో ప్రియులరా దేవుడిని గెలిపిస్తే ఒకటే ఇస్తానన్నాడు. ఏంటది? నిత్య జీవము, పరలోక రాజ్యం. అక్కడ చావు అనేది ఉండదు, మరణం అనేది ఉండదు. నిత్యము దేవునితో యుగయుగాలు కూడా జీవించే లోకం ఉంది, అదే పరలోకం. కానీ యుగయుగాలు మరణించే లోకం ఒకటి ఉంది, చావు అనేది లేదు. అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుతుంటుంది. చచ్చిపోదామంటే చావు రాదు.
అలాంటి భయంకరమైనటువంటి జైలు అది. ఏమంటే దొంగతనం చేసినోడు, మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు ఎలాగైతే పోలీసు వారు జైల్లో పెడతారో, దేవుడు కూడా దేవుడిని నమ్మని వారి కోసము దేవుడు జైలు అనేది ఏర్పాటు చేశాడు. నరకం అదే. కనుక ప్రియులరా, ఒక మంచి మాట చూద్దాం ఈరోజు. మన ఓటు ఎవరికి వేస్తున్నామో, ఏమండి ఎవరిని గెలిపిస్తున్నామో, ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు ఎన్నో పథకాలు ఇచ్చాడు. నిమిషానికి 72 సార్లు గుండు కొట్టుకోవడానికి ఒక పథకం పెట్టాడు. ఏంటి ఆ పథకం? నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది లేదా మా అందరికి? కొట్టుకోకపోతే ఇక్కడ ఉండం, ఆసుపత్రిలో ఉంటాం. మరి నిమిషానికి 72 సార్లు పెట్టుకోవడానికి దేవుడు ఎన్నో పథకాలు పెట్టాడు. భూమికి పండే గుణం ఎవరు పెట్టారు పథకం? నువ్వే విత్తనం వేస్తే నా విత్తనమే పండుతుందా లేదా పథకం? నువ్వు గన్నేరు పప్పు వేసావు అనుకోండి, గన్నేరు పప్పే పండుతుంది. జీడిపప్పు వేసినప్పుడు జీడిపప్పు పండకుండా గన్నేరు పప్పు పండింది అనుకోండి, ఏం చేస్తారు? బాబు అతను ఎవరు తీసుకెళ్ళిపోండి ఆయన దయచేసి. ఎవరైనా మనూరేనా అని దయచేసి ప్లీజ్ వెళ్ళిపోనియా, ఏమనుకోక. ప్రియులరా, వదిలేండి సాతాను. మరి అలాగే మనకి అపవాది ఎవరినైనా దూరుతాడు. వాడికి ఏం కావాలంటే, ఎవరైతే మరి దేవునికుండా దేవునికి లోబడతారో, వదిలేండి 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 వచ్చే, ఎవరైతే దేవుని మాట వినకుండా దెయ్యానికి ఈ దేహాన్ని ఇస్తారో వాడిని ఏం చేస్తారంటే, ఆ దేహంలో పోయిన నెల చూశారు కదా మీరు. హలో హలో దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేహంలో ఉంటాడు. ఇది గుడిది, దేవుడు కట్టుకున్నటువంటి దేవాలయం. దేహమే దేవాలయం. ఈ దేవాలయంలో దేవుడు ఉండడానికి కట్టుకుంటే మానవులందరూ ఎవరిని కూర్చుని పెట్టుకున్నారు? ఎవరికి ఓటు వేశారు? ప్రియులరా, బైబిల్లోకి వెళ్దాం. చూడండి ఆ మాట చూడండి, మంచి మాట. త్వరగా బైబిల్ తీయండి. 9:30 లోపే విడిచిపెడతాను దయచేసి. మరి ప్రతి నెల కూడా లేట్ అవుతుందని మనకి కంప్లైంట్ వచ్చింది. బ్రదర్ టైం ఎంత అయింది? 9 అయింది. 9:30 లోపు వెళ్ళిపోదాం అందరం కూడా. మీరు కూడా వెళ్ళిపోతారు, మేము కూడా వెళ్ళిపోతాం. ప్రియులరా, బైబిల్ అందరూ తీయండి. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా చదవండి చక్కగా. చూడండి పోస్ట్లో ఉన్న విధంగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 19వ వచనం. 3:19 30 సారీ క్షమించండి, 30 అధ్యాయం 19వ వచనం. 30వ అధ్యాయము 19వ వచనం. నేడంటే ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటి ఉంచి ఉన్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాడు. ప్రియులరా, మన మీద దేవుడు ఎవరికట సాక్షులు పెట్టాడు? భూమి మీద చూడండి, మనుషులందరికట దేవుడు భూమిని సాక్ష్యంగా పెట్టాడట. ఎందుకు భూమిని పెట్టాడు? యెషయా గ్రంథంలోకి వెళ్ళేసరికి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏం వింటుంది అది? ఆకాశం ఏం వింటుంది? భూమి ఎందుకు చెవియొగ్గుతుందో ఆలోచించారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, దేవుడు తన బాధ చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. నేను పిల్లలు పెంచాను, వారు ఏం చేశారంటే పెద్దవారు అయిపోయిన తర్వాత నా మీద తిరగబడ్డారు. ఏమండి, మీరు ఎప్పుడైనా దేవుడి మీద తిరగబడ్డారు? ఎవరైనా తిరగబడలేదా? తిరగబడ్డారు కదండి. తిరగబడ్డం లేదా? తిరగబడ్డం అంటే ఏంటి? నేను ఎప్పుడు తిరగబడలేదండి, ఆయన ఎప్పుడు కనిపించాడండి, ఆయన ఇంతవరకు నేను చూడలేదు అని మీరు అనుకోకూడదు. ఇందాక చెప్పాడు, బైబిల్ చదువుడు, జీవమును, మరణమును, మంచిని, చెడ్డను, ఇంకా ఆశీర్వాదమును, శాపం పెట్టాడట. మానవులందరికీ ఏం కావాలి? ఇగో చెడుతనాన్ని ఏమండి అనుభవించడానికి మానవుడు పరిగెడుతున్నాడు. ఇలాగ చేసిన వారందరూ ఎవరికి ఎదురు తిరుగుతున్నారట? దేవుడిని ఎదురు తిరుగుతున్నారు. అదే దేవుడిని ఎదురు తిరగటం. దేవుడికి నచ్చినట్లు జీవించడమే దేవునికి ఎదురు తిరగటం. ప్రియులరా, ఇలాంటి జీవితము మనిషికి కోరుకోకుండా
దేవుడు మానవులందరూ కూడా స్వర్గానికి రావాలని, పరలోకం రావాలని ఏమండి మానవుడిని పుట్టించక ముందే పరలోకంలో యుద్ధం జరిగింది. చూడండి ఆ మాట త్వరగా. ప్రకటన గ్రంథము 12 అధ్యాయం 7 వచనం. నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. ప్రకటన గ్రంథము 12 అధ్యాయం 7 వచనం. అంతట పరలోకమందు యుద్ధము జరిగిను, మిఖాయేలును దూతలను ఆ ఘట సర్పమును యుద్ధము చేయవలెనని ఉండగా ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు. ఎవరితో యుద్ధం? ఏమండి, దేవునితో యుద్ధం చేయడానికి అపవాది బయలుదేరాడు. వాడితో గెలవలేకపోయాడు. తర్వాత ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడదోయబడ్డాడట. చూడండి 12:9 చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది ఘట సర్పము. చూసారు అక్కడ బాగా, ఆది ఘట సర్పం. ఆది అంటే ప్రారంభం. దేవుడితో గొడవ పెట్టుకున్నటువంటి దెయ్యము, ప్రారంభం ఫస్ట్ దేవునితో యుద్ధానికి వెళ్ళినటువంటి సాతాను, దాని దూతలు దానితో కూడా పడదోయబడ్డాను. ఎక్కడ పడదోయబడ్డారు? భూమి మీద పడదోయబడ్డారు. పడదోయబడిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. స్క్రీన్ కాదు, ఒకసారి యుద్ధం ఎలా జరిగిందో మీకు ఒక వీడియో చూపిస్తాను. శాంతితో నిండిన పరలోకంలో యుద్ధం ఎలా జరిగింది? అసలు మొదటి యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? సాతాను తనను తాను గొప్పవాడిగా చేసుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు ప్రధాన దూత మీకాయేలు దేవుని పక్షాన నిలబడి యుద్ధం చేశాడు. సాతాను ఓడిపోయి పరలోకం నుండి పడవేయబడ్డాడు. చివరికి దేవుని రాజ్యమే శాశ్వతంగా నిలుస్తుంది. శాంతితో నిండిన పరలోకంలో యుద్ధం ఎలా? సృష్టికర్త, ఇక పరలోకం నాది. సింహాసనాన్ని దిగిపో, ఇక నేను పాలిస్తాను. ఈ భూమండలి జనులందరూ నన్నే ఆరాధిస్తారు. ఇది మొదలుకొని నేనే దేవుడను. సృష్టికర్త, ఇక పరలోకం నాది. సింహాసనాన్ని దిగిపో, ఇక నేను పాలిస్తాను. ఈ భూమండలి జనులందరూ నన్నే ఆరాధిస్తారు. ఇది మొదలుకొని నేనే దేవుడను. లూసిఫర్, ఎంత గర్వం! క్షమాపణ లేదు. అధఃపాతాళమే నీ జీవితం. మీకాయేలు, అతని సైన్యాన్ని తరిమివేయండి. దేవా, నన్నే శపిస్తావా? ఈ జనులను ఎన్నటికీ నిన్ను ఆరాధించనివ్వకుండా చేస్తాను. జనులందరినీ నాకు లోబర్చుకుంటాను. వాస్తవానికి లూసిఫర్ అతని తప్పు తెలుసుకొని ప్రియులారా, చూసారా ఎవరితో యుద్ధం చేశాడండి? దేవునితో యుద్ధం చేసి గెలవలేక ఎక్కడ పడదోయబడ్డాడు? భూమి మీద. ఇప్పుడు ఆ డ్యూటీ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఒకసారి హబక్కూకు గ్రంథము 1 అధ్యాయం 15 చదవండి. వాడు ఏం చేస్తున్నాడో. దేవుడు దెయ్యం, ఈ లోకంలో ఈ రెండింటికి పోటీ ఇప్పటికీ జరుగుతుంది. మానవులకు తెలియక ఎన్నో పార్టీలు పెట్టుకున్నారు. పార్టీ కోసం గొడవలు, ఇంటి పేర్ల కోసం గొడవలు. ఏమంటే ప్రెసిడెంట్ టికెట్ వస్తే ఈ బ్యాచ్ అంత ఒకటే, ఆ బ్యాచ్ అంత ఒకటి, ఒకటే కులం ఒకటే జాతి అయినప్పటికీ రకరకాలుగా గొడవలు పెట్టుకుంటున్నారు. అందరము ఒక్కటే. అసలు మన మీద అపవాది రోజు గొడవలు, యుద్ధం జరుగుతుందని మీకు తెలుసా? ఏమంటే మనలో ఉండి చెడు చెయ్యిస్తున్నాడు దెయ్యం, తెలుసా మీకు? చదవండి హబక్కూకు గ్రంథం 1 అధ్యాయం 15. వాడు భూమి మీద పడదోయబడ్డాడట. పడదోయబడినటువంటి అపవాది ఏం చేస్తున్నాడో ఒకసారి చూడండి ప్రియులరా. ఏముందండి అపవాది దగ్గర? వాడు అంటే ఎవరు? అపవాది, దెయ్యము, సాతాను, ఇంకా ఘట సర్పం, విరోధి. ఇవన్నీ పేర్లకు ఎవరికంటే దెయ్యం. దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవాడు దెయ్యం.
దేవుని వ్యతిరేకంగా తిరిగేవాడు, దేవునికి ఇష్టం లేకుండా చేసే పనులు చేసేవాడు, ఆడే సాతానికి ఓటు వేయడం అంటే హృదయంతో వాడితో సహవాసం చేయడం. వాడు గాలము వేసి ఎవరినండి? మానవులందరినీ. అమ్మా, సాతాను భూమి మీద పడదోయినటువంటి సాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? మానవులందరినీ గుచ్చి లాగాడట. దేంతోని? గాలంకి ఒక చేప పడుతుందా, 2 చేపలండి? మరి ఇదేంటి, ఒక గాలంకి అందరూ పడిపోయారు మనుషులందరూ. ఒకవేళ నువ్వు తప్పించుకుంటే గాలానికి ఇంకా పక్కన చదవండి, ఇంకోటి ఉంది. వాడు తన వలతో వానిని చిక్కించుకొని, చూడండి, ఫస్ట్ ఏమో గాలం వేసాడట. గాలం ఒక చేపకు వాడతారు కదండి, చేపలకి వేటకు వెళ్ళే వరకు బాగా తెలుసు. గాలంకి ఎన్ని చేపలు పడతాయి? ఒకటి పడదా? ఒకటే పడుతుంది. 10 పడతాయా? అదే వలేసామనుకోండి, ఎన్ని పడతాయమ్మా? ఎక్కువ పడతాయి. ఇవి చేపల వేటకి వెళ్ళోళ్ళకి అనుకుంటే మీరు పొరపాటు. సాతాను కూడా వల పట్టుకుని తిరుగుతున్నాడట. వల అంటే ఏంటి? మన ఫోన్లో ఉంది ఈరోజు. ఏంటిది? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా వలని? నెట్. మర్చిపోయారేంటి? ఈ నెట్టలో ఉన్న వారందరూ అపవాది. అంటే ఈ నెట్టలో మంచి ఉంది. అందుకే ఇందాక చదువుకున్నాం కదా, జీవమును మరణమును మీ దగ్గర ఉంచాను, చీకటిని వెలుగుని మీ దగ్గర ఉంచాను. మీరు ఏది ఎంచుకుంటారో, మీరు ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం. ఏమండి, మీ ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం. అపవాది దేవునితో యుద్ధం చేసి ఓడిపోయాడు, గెలవలేక చివరికి మనుషుల దగ్గర పడ్డాడు. వాడు ఏం చేస్తున్నాడు? వల పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ వలలో ఎక్కువగా ఉండేది, మీరు ఫోన్ ఆన్ చేయండి, నెట్ ఆన్ చేసి ఊరికనే బూతులు వచ్చేస్తుంటాయి. అవి మీరు పెట్టకపోయినా వాడు పంపిస్తూ ఉంటాడు. ఎందుకు? మీరు అపవాదిని యాడెక్కి ఉంటుంది. అపవాది ఇప్పుడు చూడండి, పొలిటీషియన్లో ఎక్కువగా ఎలక్షన్ల ముందు ఏం చేస్తారమ్మా? క్యాన్వసింగ్. తెలుసా క్యాన్వసింగ్ అంటే? ప్రచారం చేస్తారు. మా పార్టీకి మీరు ఓటు వేయండి, మాది పలానా గుర్తు. ఏంటా గుర్తు? ఫ్యానో, సైకిలో, రిక్షో, తప్పేలో, కొండో, దాకో, పొయ్యో, మీ ఇష్టం ఏది పెట్టుకోండి. కానీ అపవాది గుర్తు ఏంటో తెలుసండి? అపవాది గుర్తేంటి? నరకం. ఆ అపవాదికి గుర్తు ఓటేసిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకని ఈరోజు ఈ పాఠానికి పేరు ఇస్కరియోతు యోధా. మీకు అందరికి తెలుసా? యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మంది. ఆయన ఫస్ట్ దేవునితో తిరిగాడు, దేవుని ప్రచారంలో తిరిగాడు. ప్రచారం అంటే సువార్తల్లో తిరిగాడు, దేవుని కార్యక్రమంలో తిరిగాడు, అనేక అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. చివరికి వచ్చేసరికి వెంటనే అపవాది దూరిపోయి ఎవరికి ఓటు వేశాడు? అంతవరకు యేసుక్రీస్తు వారితో. చాలా మంది మన ఊర్లో కూడా చూడండి, పార్టీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఉదాహరణకు మీకు చెప్తాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను దేవుడి పార్టీ, మీరు తర్వాత ఎన్ని ప్రచారాలు వెనకాల మాట్లాడుకున్నా మీకు ఉపయోగం లేదు. ప్రియులరా, వెనకాల జెండా పట్టుకొని తిరుగుతారు. ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీలో తిరిగారు అనుకోండి, సైలెంట్గా వెళ్ళి టీడీపీకి వేసేస్తుంటారు. ఇది జరుగుతుందా లేదా మనుషులకి? ఇది ఎంత వాస్తవమో మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇస్కరియోతు యోధా కూడా ఏమండి యేసుక్రీస్తు వారితోనే తిరిగాడు. చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారికి బేరం పెట్టాడు వెండి నాణ్యాలకు అమ్మడానికి. ఒకసారి ఆ వీడియో చూద్దామా? చూద్దాం లేదా? దేవునితో తిరిగాడు, దేవునితో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఏమండి, ఎంతో మందిని రక్షించాడు, సువార్త చెప్పాడు, ఎన్నో ప్రయాణాలు చేశాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏ యేసుక్రీస్తు వారైతే నా పాపాల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడో, ఆ యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి చూద్దాం ఆ బేరం ఎలా పెట్టాడు. మన ఓటక్కులు కూడా చాలా మంది ఓట్లో ఏం చేస్తాం? ఓటుకు 3000, 2000 అమ్ముతాం కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, వాస్తవాలు మీరు గమనించండి. ఇది ఏనాడో జరిగింది, దేవుడు బైబిల్లో రాశాడు. బైబిల్ అనేది అంత గొప్పది. ఏమండి, ఈ ఎలక్షన్లు చూసి మనం మురిసిపోతాం. మనకి ఇష్టమైన నాయకుడు వచ్చాడు, మా ఇంటి పేరోడు వచ్చాడు, ఏమండి మా ఒంటి పేరోడు వచ్చాడు, మా ఊరోడు, మా ఇంటి పక్కనోడు, మా కులపోడు. మనం ఏం చూస్తాం? ఎక్కువగా మన కుల రాజకీయ నాయకుడిని చూస్తాం. అందులో మన ఇంటి పేరోడు అయితే ఇంకా సరదా పడిపోతాం, ఇంకా మన ఊరోడైతే. అంటే ఈ రకంగా మనుషులు ఉంటారు. కానీ ఏమండి, ప్రారంభంలోనే దేవునికి దెయ్యానికి యుద్ధం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లో అపవాది ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికి కూడా మనుషులందరినీ, ఏ మనుషులైతే దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం కార్చి ఏ మనుషులకైతే పరలోకాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడో, ఏ ఒక్కడు కూడా పరలోకానికి వెళ్లకుండా ఏమండి ఏం చేస్తున్నాడు? కిందకు చూశారు కదా మీరు. నువ్వు నన్నే కిందన తోసేస్తావా? అయితే ఇగో
నీకు ఇష్టమైన మనుషులందరినీ ఏ ఒక్కరిని కూడా పరలోకానికి రానివ్వను. ఒకసారి చూడండి, యేసుక్రీస్తు వారు ఈయన క్యాన్వసింగ్ చేశాడు. ఓట్ల ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఈయన బేరం పెట్టేశాడట యేసుక్రీస్తు వారిని. చూద్దాం. చెప్పేది నీకే. నేను వెళ్తున్నాం, అంతా దగ్గర చూసుకో. వదులు, నేను వదిలిపెట్టు. చెప్పేది నీకే, వదులు. వాడిని విడిచిపెట్టు, వాడు ప్రమాదకరమైన వాడు కాడు. ఆయన్ని విడుదల చేయండి. మీరిచ్చిన వెండి నాణ్యాలు నాకేం అక్కర్లేదు, మీరే తీసుకోండి. నేను ఘోరమైన పాపం చేశాను, ఒక నిరపరాధిని పట్టించాను. మీ వెండి నాణ్యాలు మీరే తీసుకోండి, నాకేమీ వద్దు. వాడు నిరపరాధం నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. ఈ వెండి నాణాలు నువ్వే తీసుకెళ్ళు. వెళ్ళు. నేను ఘోరమైన పాపం చేశాను, తీసుకోండి. ప్రియులరా, చూసారా? అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత మనశ్శాంతి లేదు. నీతిమంతుడిని పట్టించానని బాధపడ్డాడు. ఏమండి, మనసులో నొచ్చుకున్నాడు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి ఈ పాపాన్ని? యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకుంటే ఏముంది? క్షమాపణ ఉంది. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర ఒప్పుకోలేదు. పోనీ కనీసం 30 వెండి నాణ్యాలకి అమ్మేసినా ఉంచుకున్నాయి. అది ఉంచుకుని యేసుక్రీస్తు వారి దగ్గర వెళ్ళి పశ్చాత్తాపడి ఆయన పాదాల మీద పడితే ఏమండి క్షమాపణ ఉంది. కానీ ఏం చేశాడు? ఏ వెండి నాణ్యాలు అయితే అమ్మేశాడో వారి దగ్గరికి తీసుకొచ్చి వారి ముఖాన్ని కొట్టి చివరికి వెళ్ళి ఏమండి సూసైడ్ చేసుకుని ఉరి తీసుకున్నాడు. చూడండి, మొట్టమొదట ఉరిది. ఈ రోజు మానవులు అందరూ అదే. చూడండి, ప్రియులరా, చూసారా ఏం చేశాడు? నువ్వు ఆ రాజుల దగ్గర ఒప్పుకున్నటువంటి పాపాన్ని, పశ్చాత్తాపడిన ఆ హృదయాన్ని ఎవరి దగ్గర? యేసుక్రీస్తు వారి దగ్గర నువ్వు ఒప్పుకుంటే నీకు ఎంత బాగుండేది? నీకు క్షమాపణ దొరికేదా లేదా? అసలు పాప క్షమించే ఒక మనిషిని క్షమించడానికి, పాపిని క్షమించడానికి ఈ భూమి మీద ఎవరికండి అధికారం ఉంది? ఎవ్వరికీ లేదు, దేవునికి తప్ప. ఎందుకంటే ఈ దేహాన్ని చేసింది ఆయన. ఏమండి, పాపం తెచ్చుకున్నది మానవుడు, అయినా పాపం కోసం బలైపోయింది ఆయన. కనుక ఈ పాపాన్ని తీసుకెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. మరి క్షమాపణ లేకుండా ఏం చేశాడు? చివరికి వచ్చేసరికి చూడండి, ఒక సందర్భంలో గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారికి ఏమండి అప్పచెప్పేస్తాడు. అదే పెద్దలు మరియు దీనికంటే ముందు వెండి నాణ్యాలు తీసుకునే ముందు సందర్భం ఇది. అది తర్వాత వేసాను, అర్థం చేసుకోండి. ఇగోండి, ఇస్కరియోతు యూదాలోని సాతాను ప్రవేశించాడు. ఆయనను ప్రధాన యాజకుల చేతికి అప్పగింపవాలని వారు ఎత్తుకుపోయాను. అయితే ప్రభు ఆ సమయంలో యెరూషలేము పట్టణమును విడిచి ప్రార్థించుటకై ఒలీవల కొండకు వెళ్ళెను. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణముల కొరకు ఆశపడి యేసును అప్పగించాడు. మానవ పాపముల కొరకు తాను మరణించవలసిన సమయం ఆసన్నమైనదని యేసు ఎరిగి ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అయినా నా చిత్తము కాదు,
నీ చిత్తమే సిద్ధించునుగాక. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనిపించి బలపరిచెను. ఆయన వేదన పడి ప్రార్థించుచుండగా అతని చెమట రక్తపు బిందువుల వలె నేల మీద పడెను. చూడండి, ఎప్పుడైతే ప్రార్థించి ఇటు వచ్చాడో లేదో, ఏమండి శిష్యులందరికీ ఏం చేయమని చెప్పాడండి? శోధనలో పడకుండా, ప్రవేశించకుండా ఏం చేయమన్నాడు? చేస్తున్నారు వీళ్ళు? ఏంటి ఆ శోధన? ఏమండి ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు, శోధనలో పడకుండా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. ఎవరికి శోధనమ్మా? యేసుక్రీస్తు వారు కొద్ది క్షణాల్లో, ఏమండి ఇస్కరియోతు యూదా బ్యాచ్ మారిపోయాడు కదా, పార్టీ మారిపోయాడు కదా, ఇగో పార్టీ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చిన ఆ రాజాధికారికి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడానికి ఆ గెచ్చమనే తోటలోకి తీసుకొస్తుంటే శిష్యులు, మీరు శోధనలో పడిపోతారు. ఎవరు శోధనలో పడతారు? మనకి ఇంట్లో ఎవరికైనా మన భర్తకి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు బాధనలో పడతారమ్మా? ఎవరికి బాధ? పిల్లలు, ఆడవారు అందరూ ఏం చేస్తారు? శోధన, బాధ. ఈ బాధలో పడిపోకుండా మన ప్రార్థన చేయమని ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? హ్యాపీగా పడుకున్నారు. చూడండి, ఇంతలోపు శోధకుడు వస్తాడు. ఏ ఇస్కరియోతు అయితే చూడండి బ్యాచ్ మారిపోయాడు, అగోండి వెనకాల వస్తున్నాడు. అంతవరకు యేసుక్రీస్తు వారితో పాటు తిరిగాడు, యేసుక్రీస్తునే ఎన్నో అద్భుతాలు చేశాడు. నీవే నిత్య జీవం గలవాడు అన్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారికి ఎన్నో రకాలుగా ఓటేశాడు. కానీ చివరికి చూడండి, నేనెవరినైతే ముద్దు పెడతానో ఆయన యేసుక్రీస్తు వారట. దొంగ కౌగలింపులు చూసారా ఇలా పిల్లరా? ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పగించుచున్నావా? అబ్బా, మొత్తం హృదయం కరిగిపోవాలి. అతన్ని సంహరిద్దామా? చాలు పిల్లలు చూసారా? యేసుక్రీస్తు వారు కత్తి పట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. పేతురు కత్తి చెవుతో నరికిస్తాడు. పేతురు దగ్గర ఎప్పుడు కత్తి ఉండేది, ఆవేశం ఆయనకి, తొందరపాటు. నరికిస్తే ఏమన్నాడండి? కత్తి పట్టుకున్నవాడు కత్తితో చచ్చిపోతాడు, కత్తిని వరలో పెట్టుకన్నాడు. కానీ ఏ చెవు మొక్క అయితే ఊడిపోయిందో ఆ చెవు మొక్క మళ్ళీ తెచ్చిపెట్టాడు. అంతేనా? చాలా మందికి కథల్లో తల నరికేసిన దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ ఆ తల తెచ్చిపెట్టలేదు, ఇంకే తల తెచ్చిపెట్టారట. తెలుసు కదా మీకు? దేవుడైతే ఏ తల పెట్టాలి? ఏ తల అయితే ఎగిరిపోయిందో ఆ తల ఇక్కడికి వచ్చినగా కంటే రాదా? దేవుడు ఆజ్ఞిస్తే. దేవుడు ఆగ్రహిస్తే ముల్లోకాలు, ఈ 3 లోకాల నుంచి దేవుడికి పవర్ ఉంది. కానీ యేసుక్రీస్తు వారు పేతురు చూడండి అలా ఇక్కడ చూసండి, మళ్ళీ మీకు డౌట్ ఉండిపోద్ది. అక్కడ చెవు నరికిస్తాడు కదా, ఏంటిది అక్కడే ఆపారు కరెక్ట్ గా. ఇది చాలు. రైట్. చూడండి, ఏ చెవు అయితే తీసాడు ఆ చెవు మళ్ళీ వచ్చింది. ఎంత అద్భుతం! దెబ్బ కాగా సైనికుడు, మీరు నేరస్తుణ్ణి పట్టుకునేలా కత్తులతో గుణపాలతో వచ్చారు దేనికి? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను మీరు బంధించలేదు. ఇప్పుడు ఇది మీ గడియ, సాతాను శక్తి ఏలే గడియ. చూడండి కత్తితో నరికిస్తాడు, వెనకాల దోగడిపోతున్నాడు. 3 సార్లు బొంకాడు పేతురు. తర్వాత అది సందర్భం వేరు. కానీ అంటే ఓటు అనేది ప్రియులరా చాలా ప్రాముఖ్యం, నమ్మకానికి గుర్తది. కానీ ప్రారంభంలో దేవునితో యుద్ధం చేసినటువంటి సాతాను ఎవరికి మోసం చేసింది? సొంత శిష్యుడిని మోసం చేసిందా లేదా? దేవుడికి దూరం చేసిందా లేదా? చివరికి ఏమండి ఆత్మహత్య చేసుకొని నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? పార్టీ మారాడు, ఎప్పుడో లోకం కూడా మారిపోయాడు.
నరకంలో కాలుతున్నాడు ఆయన. ఏమండి ఆ సందర్భం చూడండి ప్రియులరా. మరి రెఫరెన్స్లు చూడాలి మనం. ఇలాగ సినిమాలు చూస్తే బాగోదు కనుక ఇస్కరియోతు యోధ చూద్దాం సందర్భం. మత్తయి సువార్త 26, 14, 15, 16 చూద్దాం. ఇంకా 10 నిమిషాలు ఉంది అనుకుంటా. ఇంకే బోర్ కొడుతుంది ఎవరికైనా? ఓకే, త్వరగా తీయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం చదవండి ప్రియులరా. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనకు మీకు అప్పగించిన ఎడల నాకేంటిస్తారో బేరం పెడుతున్నాడు. అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు ఇస్తానన్నారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం గురించి కనిపెట్టాడట. చూశారు కదా ఇప్పుడు వీడియో అంతా అదేనా? అర్థమైందా? ఈ రెఫరెన్స్కి ఆ వీడియోకి సరిపోయిందా? అంటే ఓటు అనేది ప్రియులరా, ప్రపంచంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి దేవుడైతే రెండోది దెయ్యం. ఒక మనిషి మీద ఈ 2 శక్తులు పనిచేస్తాయి. నువ్వేమో నీతిగా ఉందాం అనుకుంటావు, కానీ పొద్దున్నే ఇప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? నిజమే, ఇవన్నీ చూసాం కదా, రేపటి నుంచి మారిపోదాం, ఏ పాపము చేయకూడదు, నీతిగా ఉందామని దేవుడికి మాట ఇచ్చేస్తాం. తెల్లవారు లెగిసిన తర్వాత ఎవడుంటాడు ఇంకొకటి పార్టీ, తెల్లవారు ఎవరో గొడవాడతారు, వెంటనే బూతులు తిడతాం. అంటే మనిషి ఎందుకు ఇలాగ మారిపోతున్నాడు, పార్టీ ఎందుకు ఇలాగ జంప్ అవుతున్నాడు అంటే దేవుడికి ఇచ్చినటువంటి మాటను దేవుడు ధిక్కరించడం వల్ల మనిషికి పాపం అనేది వచ్చింది. మరి ఈ పాపానికి ఎప్పుడైతే ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి బైబిల్లో. నిర్గమకాండంలో మరి ఇశ్రాయేలీయులకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. 10 ఆజ్ఞలు మనకు తెలుసు కదమ్మా, చెప్పండి టకటక, బైబిల్ తీయకుండా. దొంగతనం చేయొద్దు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దా, నిన్ను వలె తల్లిదండ్రులు గౌరవించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ఇంకా నేనే దేవుడిని, నన్ను తప్ప మీరు ఎవరిని మొక్కడానికి వీల్లేదు, ముక్కోటి దేవతలు ఎవరు లేరు, నేను ఒక్కడనే, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు ఈ ఆజ్ఞలు? ఇశ్రాయేలుకే మనకు కూడా ఉందా ఆజ్ఞ? మనకి ఇంకా ఎక్కువైపోయి పాపాల పొట్ట అయిపోయింది. శరీర కార్యాలు 12 ఉన్నాయి. అవన్నీ కూడా చదువుకోండి. ఆత్మఫలాలు 9, శరీర కార్యాలు 12. అంటే మానవుడు రోజు రోజుకి పాపం డెవలప్ అవ్వడం వల్ల ఏమండి, అందుకని మనిషికి ఆయుష్ అనేది తగ్గిపోతుంది. మీ ఓటు ఎవరికి వేస్తున్నారు? అపవాదికి. అపవాదికి వేయడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ శరీరానికి వ్యసనాలు, పాపాలు అంటుకోవడం వల్ల ఏంటి, కాలానికి ముందే చచ్చిపోతున్నారు. దేవుడు 80 ఇచ్చాడు, 80 కంటే ముందే ఎక్కువగా యవ్వనస్తులు చాలా మంది చనిపోతున్నారు. ఏమండి, అలాగే ఇశ్రాయేలు జనాలు కూడాను దేవుడు ఒక్క రోజులో ఎక్కడికి తీసుకెళ్ళగలడు? ఎక్కడికి తీసుకెళ్తానన్నాడండి వాళ్ళకి ప్రయాణం? వారు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి, ఏమండి, చెప్పులు అరగకుండా, బట్టలు మాయకుండా, పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళడానికి వారిని నడిపించడానికి తీసుకొస్తే, ఎందుకు తెలుసండి 40 సంవత్సరాలు నడిపించాడు, ఒక 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నిజమైన భక్తులు కాదని పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇద్దరే వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు? ఎవరండి? ఎవరు బ్రదరు? యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరే ప్రయాణిస్తారు. తక్కిన వాళ్ళందరూ సొనుక్కొని మార్గ మధ్యలో చచ్చిపోయారట. ఎంతమంది? 6 లక్షల కాలబలం బైబిల్లో ఉంటుంది. 6 లక్షల కాలబలం అట. ఎక్కడ చనిపోయారు? మార్గంలోనే. దేవుడు విడిపించినోడికి తెలీదా నీకు ఆకలని? నిజంగా వాళ్ళు ఆ రోజు వండుకోపోలే, మన్నా కురిచింది. అవన్నీ వీడియోలు ఉన్నాయి, టైం లేదు, 10 నిమిషాలు ఉంది. ఆ వీడియోలన్నీ కూడా అగో ఇస్రాయేల్ జరిగినటువన్నీ చూపిద్దాం అనుకున్న సమయం లేదు కనుక ప్రతిసారి మీకు లేట్ చేయడం మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు లేటుగా వస్తున్నారు కనుక. దేవుని చిత్తమైతే మరి ఈ నెల అంతా దేవుడు కాపాడాడు. దేవుడి చిత్తమైతే బ్రతుకుంటే వచ్చే నెల కరోనా ఎక్కువ అవుతుందట, జాగ్రత్తగా ఉండండి. కరోనాకి భయపడకండి, దేవునికి భయపడండి. కరోనాకి జాగ్రత్త పడండి. ఇప్పటికే తమిళనాడులో, హైదరాబాద్లో ఎన్ని కేసులు ఉన్న మనలు అన్ని ఓట్లు ఎలాగైతే లెక్కిస్తామో, పలానా ప్లేస్లో ఎవరున్నారట కరుణమ్మ, కరుణనేలమ్మ. కరోనా అంటే మరణ కిరీటం అట దాని పేరు. చైనా వాడు ఏంటి నామకరణం చేశారంటే, కరోనా అంటే ఏంటది? కిరీటం అట. ఏ కిరీటం? చావు, మరణ కిరీటం. దేవుడేమో జీవ కిరీటం అని బైబిల్ ఇందాక మీరు చదువుకున్నారు. ఏమిస్తాడట?
జీవ కిరీటం ఇస్తాడట, నిత్యము జీవించే లోకం ఉంది. అందుకని సర్వలోకానికి అపవాది ఏం చేస్తున్నాడు? మోసపుస్తున్నాడు. ఆ మోసం చేయడంలో నువ్వు నేను బుక్ అయ్యామంటే అపవాదికి ఓటేసినట్లే. కనుక ప్రియులరా, సమయము దగ్గర పడుతుంది. ఎవరికి? మనకి పడుతుంది, ఈ ప్రపంచానికి పడుతుందని బైబిల్ చెప్పింది. ఈ ప్రపంచానికి పడినా పడకపోయినా వయసు అనేది రోజు రోజుకి ఏమవుతుంది మనకి? అంతేనా? కనుక ఈ వయసు అయిపోయే లోపు నిజంగా మన దేవుడు నిజమైన దేవుడండి. అందుకని ప్రపంచంలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ వాక్య ప్రకారము పాటించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నవారు, బాప్తీసం తీసుకున్నవారు ఎంతమందినని ఏమండి లెక్క పెడితే ఎంతమంది ఉన్నారు తెలుసా? 850 కోట్ల మంది జనాలలో మినిమము ఏమండి 700 కోట్ల మంది ఉన్నారు. ఎక్కువ దేశాలు 275 దేశాల్లో ఎక్కువగా ఏ దేశాలండి? దేవుని నమ్ముకున్న దేశాలే ఎక్కువ కాదా? తెలుసు కదండి. ఎక్కువగా ప్రభువుని నమ్ముకున్న దేశాలే. కానీ నమ్ముకుని నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నమ్ముకునే వారు దేవుడికి ఇష్టం లేదు. ఎవరైతే చెప్పిన ప్రకారం చేస్తారో అదే కదా. ప్రభువా ప్రభు అని నన్ను పిలకండి, మత్తయి సువార్తలో ఉంటుంది. నేను చెప్పు ప్రకారం చేయువాడు నాకు పాత్రుడు కాడు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పాత్రుడు కాదు, కానీ నేను చెప్పు ప్రకారం మీరు చెయ్యాలి. అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పు ప్రకారం చేస్తాం లేదమ్మా? పత్తిమంటారు అందరూ. ఏంటి పత్తిమంటే తెలుసా మీకు? ఎంతమంది తెలిసి చేతులు ఎత్తుంది త్వరగా. మనకు వచ్చిన రోగానికి కొన్ని తినొద్దంటాడు డాక్టర్. మీరు మటన్ తినకండి, తోటకూర తినకండి అంటే పత్యం కదా. ఆ పత్యం మానేస్తారా లేదా? బాప్తీసం తీసుకున్న మనకు కూడా దేవుడు కొన్ని పత్యాలు ఇచ్చాడు. మీరు వ్యభిచారం చేయకండి, పాపము చేయకండి, చెడ్డ మాటలు పలక్కండి. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? పత్యాలండి. ఈ పత్యాలు పాటిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. ఈ పత్యాలు పాటించిన వాళ్ళే దేవునికి ఓటేసినట్లు. మా ఇష్టం, మా పత్యం, నువ్వెవడరా చెప్పేదంటే ఏమండి పక్కన ఒకడు ఉన్నాడు చూశారు కదా, దెయ్యం, అపవాది. వాడు ఎవరిని మృంగుదనని ఎదుగుతూ చెరుగుతున్నాడు. అందరినీ తీసుకుని నరకానికి వెళ్ళిపోతాడు. కనుక ఈరోజు మనందరం ఎవరికి ఓటు వేద్దాం? నిజమేనా? ఇస్కరియోతు యోధా కూడా అలాగే తిరిగాడు. ఎవరికి వేద్దామండి? ఈరోజు ఓటేయడం కాదు, నీ బొందులో ప్రాణం పోయే వరకు కూడా దేవునికి తెల్లవారులేసి దివారాత్రులు ధ్యానించాలి. ఏంటి? యెహోవా కీర్తనలో ఉంటుంది, యెహోవా నారుని నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. ఎలాగుంటాడట? నిత్యము పచ్చగుంటాడట. ఎవరు? దేవునితో ఉన్నాడు, దేవునికి ఓటేసినాడు. ఇంకొకడు ఉన్నాడు, ఎప్పుడు బాధలే, కష్టాలు, సుఖాలు, వేదనలు, ఇవన్నీ ఎవరికి ఉంటాయి? ఈ లోకంలో కష్టాలున్నా సుఖాలున్నా కూడానండి సంతోషంగా ఉండాలంటే ఒక లోకం ఉంది, అదే పరలోక రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనం దేవుడు నమ్ముకోండి. ఎంత మీటింగ్స్కి వచ్చి బాప్తీసం తీసుకొని ప్రభువుని వెంబడించి మంచి మంచి ప్రసంగాలు విని చర్చిలకు వెళ్ళి మనం పాటలు పాడి దేవుడు పరలోకం మనం వెళ్ళకపోతే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఊరోళ్ళందరూ ఓటేసిన గెలవలేదండి అంటే ఎవరు తప్పు? అది మిషన్ తయారు చేసినట్టు తప్పు ఉండొచ్చు. ఏమండి మిషన్ కూడా తప్పు చేస్తుంది లేదా? మిషన్ ఎవరు తీశారు? మనిషి ఎవరు? మోసగాడు, బైబిల్లో వేషధారి, అసూయపరుడు, ఇచ్చిక మాట్లాడేవాడు. మనిషికి ఎన్ని బిరుదులు ఉన్నాయో తెలుసు నిజంగా. అందుకని మనిషి స్వార్థం. ఎలాగైనా గెలవాలని అందరూ ఓట్లు యథార్థంగా ఒక పార్టీకి వేసినా మీరు వేస్తుంటే ఒక పార్టీకి ఒక ఓటు మీద గుద్దుతుంటే ఇంకొక ఓటుకి పడిపోయిందట ఆ మధ్యన. మరి మనము కూడా ఇక నోటుతో పెదవులతో ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం. హృదయం ఎక్కడ ఉందట? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? వారు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ దూరముగా, హృదయం అనేది ఎక్కడ ఉందట? దూరంగా ఉందట. ఎక్కడ? ఇంటి దగ్గర, మేడ మీద, తర్వాత టీవీ దగ్గర, సీరియల్ దగ్గర. మరి ఎక్కడ ఉందో మీ మనసు? మనకు మనం ఆలోచించుకోండి, పరీక్షించుకోండి. మీరు అందరూ దేవునికి ఓటు వేసి చనిపోయిన తర్వాత దేవుడుండే లోకానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులరా, మరి ఓపికతో మీ అందరూ ప్రతి నెల కూర్చున్నందుకు వందనాలు. లలితమ్మ గారు ఈరోజు కానుకిచ్చారు. ఏదైనా సువార్త పనిలో వాడండి అని చెప్పొద్దన్నారు, కానీ ఆమె గురించి నిజంగా ప్రార్థనలో పెడుతున్నాం. ఆమె ఇచ్చిన పైసా మేము ఎవరం తినవండి. మాకు వారానికి 4 రోజులు సువార్తలు ఉంటాయి. విలేజ్లకు వెళ్ళి సువార్త చెప్తాం. అక్కడికి వచ్చిన సహోదరులకి దేవుడి పనిలోనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మా ఆవిడ డ్యూటీ చేస్తుంది, నేను దేవుడి పని చేసుకుంటున్నాను. మాకు తినడానికి ఉండడానికి పర్వాలేదు, కానీ ఎప్పుడు కానుకలు అడగం. ఎందుకంటే చాలా మంది మన సహోదరులు కూడా వెనకాల మీటింగ్ పెట్టారట. వీళ్ళు ప్రతి నెల కానుక తీసుకోవట్లేదు, వీళ్ళకి ఏదో ఉంది. ఏముందండి? ఉంది. మీరు కూడా రండి మాతోని.
ఏమండి ఉంటది. కానుకలు పట్టామనుకోండి, మనుషులు ఏమంటారండి? 2 నాలుకలు కదండి నిజంగా. పడితే ఏమంటారు? వీళ్ళు కానుకల కోసమేరా ప్రార్థన. ఏమండి కానుకలు దండుకోవడానికి వచ్చారా అంటారు. అంతేనే కదా. మనిషి నాలుకకి ఏముంటదండి? నరం ఉండదు, అది దానికి వెముక ఉండదు కదా. ఏమంటే పట్టలేదు అనుకోండి, మళ్ళీ ఏంటి వీళ్ళు ప్రతి నెల పట్టట్లేదు, ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, బాక్సులు పెట్టుకుంటున్నారని వెనకాల మీటింగ్ వేసుకుంటున్నారట. ఒక సహోదరుడు చెప్పాడు, వీళ్ళకి ఏదో ఉంది, ఎవరో ఇస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఇస్తున్నాడు దేవుడే, మీరు కూడా రండి, కావాలంటే మాతో పాల్గొనండి. కనుక ప్రియులరా, ఇంతవరకు చూశారు కదా. చివరిగా ఈ పాట చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీ అందరికీ వందనాలు. దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా, దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా, దేహంలో దెయ్యం కూర్చుంది, దేవుని చోటే మార్చింది. మనిషిని మాయ చేసి భక్తుని వేషం వేసి, మనిషిని మాయ చేసి భక్తుని వేషం వేసి, మహమ్మత్తులో ముంచింది, మారణ హోమం చేస్తుంది. దెయ్యమా దైవమా దెయ్యమా దైవమా, దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. శ్మశానాలలో దెయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని. శ్మశానాలలో దెయ్యముందని, ఎండిన చెట్టు ఎక్కి ఉందని, ఎర్రని నిప్పులు కక్కుతుందని, తెల్ల చీరతో తిరుగుతుందని భ్రమపరిచింది, భయపెడుతుంది. శ్మశానాలలో ఉంది భయం, ప్రజల మధ్యనే ఉంది దయ్యం. దెయ్యమా దైవమా దెయ్యమా దైవమా, దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా.
దైవమా తెలుసుకో నేస్తమా. దేవాలయాలలో పూజలు, మసీదులలో నమాజులు, చర్చులలో ప్రార్థనలు, ఎక్కడ చూసినా భక్తులు. దేవాలయాలలో పూజలు, మసీదులలో నమాజులు, చర్చులలో ప్రార్థనలు, ఎక్కడ చూసినా భక్తులు. భక్తుల సంఖ్య పెరుగుతుంది, నేరాల సంఖ్య తగ్గకుంది. ప్రజలలో ఉంది భక్త, ప్రబలుతుంది దెయ్యం శక్త. నీలో ఉన్నది దైవమా, నీతో ఉన్నది దెయ్యమా. దెయ్యమా దైవమా, దెయ్యమా దైవమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దేహంలో దెయ్యం కూర్చుంది, దేవుని చోటే మార్చింది. మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి, మనిషిని మాయ చేసి దేవునికే గుడి కట్టి, మతం భక్తులు ముంచింది, మారణ హోమం చేస్తుంది. దెయ్యమా దైవమా, దెయ్యమా దైవమా. దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. దెయ్యమా దైవమా తెలుసుకో నేస్తమా. చాలా సంతోషం. అందరూ చాలా చక్కగా కూర్చొని విన్నందుకు. ప్రియులరా, ఈరోజు మన ఓటు దేవునిక దెయ్యానికని సహోదరులు చాలా చక్కగా వివరించారు. దెయ్యము అనగా చాలా మంది అనుకుంటారు సమాధిలో ఉంటుంది, ఈ తుప్పల్లో ఉంటుందని చాలా మంది అనుకుంటారు. దెయ్యము అనగా మనలో ఉన్న దేహంలో ఉన్న దురాలోచనలు కలిగించేదే దెయ్యం అనగా సాతాను. ఏంటి, ఇక్కడ కరెంట్ ఉంది, ఇక్కడ ఇన్ని స్విచ్ బోర్డులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ కీప్యాడ్ కొడుతున్నారు, ఇక్కడ ల్యాప్టాప్ ఉంది, అక్కడ ప్రొజెక్టర్ ఉంది, ఈ మైక్ ఉంది. ఈ మైక్తో మీకు వినపడడానికి, మీకు అర్థం అవ్వడానికి దేవుని యొక్క మాటలు ఉన్నవి ఉన్నట్లు ప్రకటించగలిగితేనే మీరు వినగలుగుతారు. ఈ మైక్ ద్వారా బూతులు మాట్లాడితే మీరు వింటారా? మీ దగ్గర ఉన్న చెప్పులు రాళ్ళు నా మీదకి వేస్తారు. మంచైనా చెడైనా ఏదైనా సరే మనకి దేవుడు మన చేతిలోనే నిర్ణయించుకున్నాడు. కానీ చాలా మంది ఏంటంటారంటే దీంట్లో దెయ్యం దూరిపోయింది, ఆమెలో దెయ్యం దూరిపోయింది, ఆడిలో దెయ్యం దూరిపోయింది. మన ఆలోచనలు, దేవుడు చక్కటి మాట ఉంది, మన తలంపులు మన ఆలోచనలు అవి రాక మునుపే మనలో మనం ఏం చేయాలి? చంపుకొని అవి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? మోకలించి మనము
ప్రార్థన చేసుకోవాలి. ఎవరైనా ఇటువంటి ప్రార్థనలు చేస్తారంటే ప్రార్థనలు చేయరు. ఎక్కడైనా గొడవ అయిందంటే సపోర్ట్ చేయడానికి వెళ్తాం. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే సపోర్ట్ చేసి ఏమడిగిందో మళ్ళీ పూసకు గుచ్చినట్లు ప్రతిదీ కూడా మనం వివరిస్తాం. ప్రియులారా, ఎప్పుడు కూడా ఈ దేహము దేవాలయమని దేవుడు అన్నాడు కనుక ఈ దేహముతో దేవునికి నచ్చినమైన కార్యాలు చేయలే తప్ప మన సొంత కార్యాలు గాని అపవాదిని ఎప్పుడు కూడా మనము గెలిపించకూడదు. ఆడికి ప్రతి క్షణము ప్రతిదినం మనం ఓడిస్తూ మనల్ని ఎవరైతే నమ్మి భూమి మీదకి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బ్రతికిస్తున్నాడో ఆయన్నే మనము ప్రతి క్షణము ప్రతిదినం కూడా ఓటు వేసి మనము గెలిపించాలి. ప్రియులారా, ఇందకలా సుహీదురు సహోదరుడు ఒక మొక్క చెప్పారు. మన గ్రామంలో కొంతమందినే రక్షింపబడాలని. గ్రామంలో కొంతమందే కాదు, అందరూ రక్షింపబడాలనేదే మా యొక్క ఉద్దేశం. అందరూ, మేమే కాదు, మా అమ్మ, మా నాన్న, మా కుటుంబమే కాదు, మనమందరం కూడా ఏ కుటుంబం? దేవుని కుటుంబం. మనమందరం ఏ కుటుంబం? దేవుని కుటుంబం. మనమందరం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరలోకంలో. మనం పరలోకంలో ఉండాలని మనం ప్రయాసపడి ముందుకు వెళ్ళాలే తప్ప ఈ లోక సంబంధమైన ఆలోచనలకు, ఆచారాలకు, దెయ్యానికి దగ్గరయ్యి దేవునికి దూరం అవ్వకూడదు ప్రియులారా. ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత నేను మాట్లాడుతాను. ఒక్కసారి ఒక్క నిమిషమే వీడియో. ఆంధ్రయలో మనకు కనిపించే ఒక అద్భుతమైన లక్షణం, ఈయనలో కనిపించిన ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆంధ్రయలో మెస్సియాను కనుగొన్నాడు. ఓకే, ధర్మశాస్త్రములో ఏ మెస్సియా కోసం చెప్పబడిందో, ప్రవక్తలందరూ కూడా ఏ మెస్సియా కోసం ప్రవచించారో, యూదులంగా మనమంతా ఏ మెస్సియా కోసం నిరీక్షణ కలిగి ఉన్నామో, ధర్మశాస్త్రం చెప్పిన, ప్రవక్తలు బోధించిన, యూదులుగా మనమంతా నిరీక్షిస్తున్నాం. ఆ మెస్సియా వచ్చాడు. ఇక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే, మొదట ఆంధ్రయ్య యేసును కనుగొన్న తర్వాత, క్రీస్తును కనుగొన్న తర్వాత, మొట్టమొదట ఆయన తన ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టాడు. నాకు అర్థమైంది. ఫ్యామిలీ మీద దృష్టి పెట్టాడు. అంటే నేను కనుగొన్న మెస్సియాను నా ఫ్యామిలీ కూడా కనుగొనాలి. నేను వెంబడించే ఈ యేసును నా ఫ్యామిలీ కూడా వెంబడించాలి. నేను మాత్రమే తెలుసుకుంటే సరిపోతుందా క్రీస్తు కోసం? ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కూడా ఎవరైనా ఆలోచించండి. మీరు మాత్రమే ఒకవేళ క్రీస్తును వెంబడించేవారుగా ఉంటే, మీరు మాత్రమే ఒకవేళ యేసును వెంబడించేవారుగా ఉంటే, మీ తోడ పుట్టినటువంటి మీ ఫ్యామిలీలో ఉన్న మిగిలిన వారి సంగతి ఏంటి అని అడుగుతున్నారు. వారిని ఆంధ్రయ్యలాగా యేసు యొద్దకు నడిపించడానికి ఈ ప్రయత్నం ఏంటంటే, మనం బలవంతంగా ఏది చేయాల్సిన పని లేదు. కానీ అట్లీస్ట్ నీ ఎఫర్ట్ నువ్వు ఏమైనా పెట్టగలుగుతున్నావా? నీ ప్రయత్నం నువ్వు చేయగలుగుతున్నావా లేదా? ఆంధ్రయ్యలో మన అమ్మ అర్థమైందా? ఆంధ్రయ్య గారు యేసుక్రీస్తు వారిని వెతికారంట. వెతకడం అంటే సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యాన్ని తెలుసుకొని అతను ఒక్కడే స్వార్థంగా రక్షింపబడలే. తన కుటుంబాన్ని, తన గ్రామాన్ని, తన చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఏం చేశాడు? రక్షించుకున్నాడు. ఈరోజు ఇటువంటి మాటలు విని మేము కుటుంబంలో కానీ, సమాజంలో కానీ కొన్ని విషయాలు డిస్టర్బెన్స్లు ఉంటాయి. అవి దేవునికి, దెయ్యానికి లింక్ పెట్టకూడదు. ఎప్పుడు కూడా తూకం వేయకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వాని క్రియల చొప్పున జీతం ఆయన దగ్గర ఉంది. నువ్వు సత్క్రియలు చేస్తే సత్క్రియలు పరలోకం నీకు ఇస్తాడు. ఒకరి మీద నిందలు వేసి, ఒకరి మీద అబద్ధ సాక్ష్యాలు పలికావనుకో, ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళతావు. ప్రియులారా, మన గ్రామం అంతా రక్షింపబడాలి. దేవుని నమ్ముకోవడం గొప్పతనం కాదు ప్రియులారా. భూమి మీద బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తును తెలుసుకున్నావు. ఆయన ఎలాగ బ్రతికాడో ఏ రోజైనా తెలుసుకున్నావా? ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఏ రోజైనా నువ్వు చదువుకున్నావా? ఆయన ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాడో ఏ రోజైనా ఏ క్షణమైనా ఆలోచించగలిగావా? ఉదయం లెగ్స్ నుంచి నైట్ పడుకున్నంత వరకు పని పని పని. ఎవరి కొరకు? ఈ జానడ పొట్టను నింపుకోవడానికి. ఒక సీరియల్ చూసేటప్పుడు వివరిస్తావు, ఒక గొడవ జరిగేటప్పుడు వివరిస్తావు. మరింత క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో తెరలపై అద్భుతమైన దృశ్యాలు చూపిస్తూ, సత్యవాక్యాన్ని సరిగా మీకు విభజిస్తూ, ఏ రోజైనా ఇంత వాక్యం ఇంత చక్కగా చెప్పారని దేవుని మాటలు మీలో ఎవరైనా డిస్కషన్ చేసుకున్నారా?
ఏ రోజైనా నలుగురు కూర్చొని దేవుని మాటలు మీలో మీరు చెప్పుకున్నారా అనేది అది మీకే విడిచిపెడుతున్నాను ప్రియులరా. భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నామనేది గొప్పతనం కాదు. తెలుసుకుంటే పరలోకానికి వెళ్ళ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆఫీస్‌కి వెళ్లి తంబేసినంత మాత్రాన నువ్వు వచ్చావని అక్కడ సర్టిఫికేట్ చూపిస్తదే తప్ప నువ్వు పని చేసావని సీసీ కెమెరాలు నీకు నిజము చూపించదు ప్రియులారా. ఈ లోకంలో ఇన్ని విధాలుగా నీ ఉద్యోగానికి ఇంత కఠినమైన శిక్షలు ఉంటే భూమి మీద బ్రతికిచ్చిన దేవుని కొరకు మనం నిజంగా బ్రతకకపోతే, ఆయన కొరకు మరింతగా తెలుసుకోకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. మీరు ఈరోజు ఇంత చక్కగా జరుగుతుందంటే రమణమ్మ గారు కరెంట్ ఇచ్చారు. ఈరోజు చాలా మంది పిల్లలు వచ్చి ఈ మొక్కలు పీకారు. ఇదంతా కూడా దేవుని పని. ఇదంతా కూడా ఇంత తీయబట్టే కదా చక్కగా వచ్చి కూర్చున్నారు మీరందరూ కూడా. నవీను, చంటి, లక్ష్మణరావు గారు, భూషణమాయి గారు, చాలా మంది, సుధీరు, చాలా మంది వచ్చి హెల్ప్ చేశారు ప్రియులారా. ఇంత చెత్తగా ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా శుభ్రపరిచారు కనుక ఈ రోజు మనం అందరం కూడా కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా వినగలుగుతున్నాం. కనుక మనమందరం కూడా దేవుణ్ణి గెలిపించాలి. ఎవరిని గెలిపించాలి? దేవుని గెలిపించాలి. ఒక మోసే గారు దేవుడిని గెలిపించారు. ఎంతమంది భక్తులు దేవుడిని గెలిపించారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. ఈరోజు మనము ప్రాణాలు ఇవ్వవసరంలే. బ్రతుకున్నప్పుడు యథార్థంగా సేవ చేస్తున్న మాకు మరింత ముందుకు వెళ్ళడానికి మా కొరకు ప్రార్థన చేయండి. మీ ధనధాన్యాలు మాకు ఏమీ వద్దు. దేవుడు మమ్మల్ని చక్కగా ఆరోగ్యాన్ని ఆశనిచ్చి మేము చూసుకుంటాం. మీరు ప్రార్థన చేయండి. డిసెంబర్ నెలలో మరింత గొప్పగా చేయాలని మేము ఆశపడి ఉన్నాం కనుక ముందుగుంట మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని డిసెంబర్లో సువార్తలు ఉంటాయి. అద్భుతమైన గొప్పగా ఘనంగా చేయాలని మేము ఆశపడుతున్నాం కనుక మీరందరూ కూడా సిద్ధ మనసు కలిగి ఏ కార్యక్రమం జరిగినా చక్కగా జరిగేలాగా దేవుని యొక్క సహాయం మనలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని ప్రేమతో, ఎంతోమంది మన ఊర్లో పెదవరాండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ బట్టలు కానీ ఏదైనా ఆర్థిక సహాయం కూడా చేయాలని మేము ముందుకు ప్లాన్లో ఉన్నాం. దయచేసి ఇవన్నీ కూడా చక్కగా జరగడానికి మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుతూ, అన్నయ్య గారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత చివరగా ఒక పాట చూసుకుని మనం అందరం వెళ్ళిపోదాం. అమ్మ, మన ఊర్లో ఎవరికైనా బాగలేకపోయినా ప్రార్థన చేద్దాం. దేవుడికి తెలుసు, ఎవరికి బాగలేకపోయినా కూడా తెలిసింది. అందరం ఏకీవించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడట. నేను అక్కడనే కాదు, అందరూ ఏకీవించి ఏక మనసుతో ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన విన్నాడు దేవుడు. బైబిల్ చెప్పింది కనుక అందరం కళ్ళు మూసుకుందాం. అందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వోన్నతుడా, కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో తండ్రి, ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్న మేము దేవుడా దెయ్యమా, ఈ రెండింటి మధ్యన ప్రభువా నాయన మనుషులందరూ ఈ భూమి మీద 88,72,000,000 మంది జనాలు కూడా ప్రభువా నాయన, మరి ఈ రెండు శక్తుల మధ్యన తండ్రి నాయన ప్రభా వారి యొక్క బ్రతుకును ఉందని తెలియక ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మురిసిపోతున్నటువంటి మానవుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి తండ్రి మీరు అవకాశమును, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రభా. ఇగో తండ్రి, మా యొక్క గ్రామాన్ని దీవించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి వారు పాడి పంటలు దీవించండి. వారు చేస్తున్నటువంటి కష్టాజీతాన్ని తండ్రి దీవించండి. వారు చేస్తున్న పని పట్ల ప్రభా మీరు తోడే నడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. మీ చిత్తమైతే తండ్రి ఇరుకుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభానైనా భర్త చనిపోయిన వారు తండ్రి చాలా మంది ఉన్నారు ప్రభా. విధవరాలకు దేవుడే దిక్కని తండ్రి నైనా ప్రభా మీ వాక్యం చెప్పిన ప్రకారం దేవానైనా ప్రభా భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏ విధంగా అయితే మీరు దిక్కుగా ఉన్నారో విధవరాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనిపాట్ల తోడే నడిపించండి. మరి ముఖ్యంగా ప్రభా మా గ్రామాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ఎంతమంది అయితే రాలేకపోయారో, రావడానికి ఆశపడినా రాలేకపోయారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భర్తలు పని నిమిత్తం బయటికి వెళ్ళారు, భార్యలందరూ కూడా వచ్చారు ప్రభా, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి మరి అక్క గారు మరి అనారోగ్యంతో ప్రభానైనా బాధపడుతున్నారు తండ్రి. మీ సహాయమును, మీ కృపను దయచేయండి. మీ చిత్తమైతే ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదే విధంగా ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యక్రమం కేవలము మా మెప్పుల కోసమో గొప్పల కోసమో కాదు, కానీ
మీ యొక్క పరలోక రాజ్యానికి తండ్రి సిద్ధపడే గుంపులో బుద్ధిగల కన్యకల వలె మా బ్రతుకు దినములన్నీ తండ్రి కృపాక్షేమములు నీ వెంట వచ్చేలాగిన సహాయం దయచేయమని ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీకోసం తండ్రి ఇస్తున్న ప్రతి హస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకను ప్రభా, దేవా, ఈ పరిచర్య నిమిత్తం తండ్రి అన్ని వస్తువులు కొని ప్రభా నన్ను ఇంకను ఘనంగా కుర్చీలకి ప్రతి విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. మాకు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి తండ్రి. ఇంకనూ నీ యొక్క కార్యక్రమం అంటే తండ్రి ఏది లోటు లేకుండా ఘనముగా చేయడానికి మా పెళ్లి, మా యొక్క కార్యక్రమాన్ని ఎలాగైతే చేసుకుంటామో ఇష్టంగా తండ్రి, నీ యొక్క పనిని, నీ యొక్క మీటింగ్ని, నీ యొక్క సువార్త కార్యక్రమాన్ని, నీ యొక్క ఆదరణ కూడికను ప్రతి కార్యక్రమాన్ని తండ్రి నాయన ప్రభా మేము ఘనముగా మర్యాదగా చేయడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మేమందరం మరొక నెలలో కలుసుకుని ఇంకా మంచి వాక్యాన్ని మీరు ఏదైతే మా కోసం తండ్రి సిద్ధపరుస్తున్నారో దాని గురించి తెలుసుకోవడానికి సహాయమును శక్తిని దయచేయమని ప్రభా, ఇగో తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా ప్రియులు తండ్రి శ్రీని గారిని, పార్వతపురం నుంచి వచ్చినటువంటి సుధీర్ తమ్ముడిని, సీని గారి ఫ్రెండ్ని, తన భార్యని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెల తండ్రి దూరభారమైన ప్రభా ఇక్కడ భోజనం లేకపోయినా తండ్రి కేవలం నీ వాక్యాన్ని గురించి ఆశించి వస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే తండ్రి ప్రతి నెల వీరందరికీ ఆహారం పెట్టడానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. అదేవిధంగా మా ప్రియులు సహోదరులు నైనా రాము గారు తనకిచ్చినటువంటి భార్యను బట్టి తన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యమును, వృద్ధాప్యంలో ఉన్నారు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. వారు కూడా మారు మనసు పొంది రక్షణలోకి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. వారి అన్నయ్యని, వారి వదిరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చినటువంటి కుమార్తెని, కుమారుడిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుంచి నీ యొక్క పనిలో, నీ యొక్క వాయిద్యంలో ఉంటుండగా ఇంకా నువ్వు జ్ఞానంతో నింపి నడిపించమని కోరుకుంటూ ప్రభా ఇగోగా నన్ను, నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు ఆకడ వరకు, నా పోకడ వరకు కూడా నమ్మకమైన పనివాడుగా, స్వార్థము లేని పనివాడుగా తండ్రి నేను జీవించడానికి సహాయమును, శక్తిని దయచేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది వెనకాల సొనుక్కున్నా తండ్రి నన్ను రక్షించారు. నా పాపాలన్నీ కడిగారు. ఒకప్పుడు తండ్రి సౌలు వలె దూసుకుడిని, హింసకుడిని, దుర్మార్గుడిని తండ్రి దేవా నా పాపాలన్నీ కడిగి తండ్రి పరిశుద్ధిగా చేశారు. ఇంక బొందులో ప్రాణముండగా మీ గురించే ప్రకటిస్తాను, మీ నామాన్ని ప్రకటిస్తాను, యథార్థంగా బ్రతుకుతాను. ప్రభా నాయన నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా భార్యను, నా తల్లిని, చెల్లిని, ప్రతి ఒక్కరిని తండ్రి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా రక్షణలోకి వచ్చి ఇంకా నిజమైన క్రైస్తవుడిలా బ్రతకడానికి సహాయం దయచేయండి. తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. తనకి ఇచ్చినటువంటి భార్యను, బిడ్డలను, తల్లిని, చెల్లిని, తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మదర్లు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లోకంలో చిన్న జీవితం ప్రభా, ఈ చిన్న జీవితంలో గొడవల మధ్యన ఈ లోకమంతా ప్రభా లోకంలో గడిపేయకుండా తండ్రి చిన్న జీవితం మీకు ఇష్టమైనట్లు జీవించడానికి ఎన్నో గొడవలు వచ్చినా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ ప్రభా మాలో దెయ్యము దూరిపోయి ఈరోజే విన్నాం తండ్రి. దెయ్యము దూరిపోయి తండ్రి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎన్నో కుటుంబాలు అక్రమ సంబంధాలు దేవా కుటుంబంలో తండ్రి దెయ్యము దూరి కేవలం కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఈ యొక్క దినాలలో ప్రభా లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం అన్నారు. ఆ జీవపుటంబాన్ని మేము తప్పించుకుంటూ మా కుటుంబాలను రక్షించుకునే ధన్యతను, భాగ్యాన్ని దయచేయమని మరి ముఖ్యంగా సహోదరులు సుధీర్ గారు తను చేస్తున్నటువంటి తండ్రి నాయన ప్రభా తన పనిలోను, అదేవిధంగా తన పరిచర్యలోను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ యొక్క రాజ్యం వరకు మేమందరం ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ తండ్రి నీ యొక్క కాడిని మోసే ధన్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రతి నెల కరెంటు తండ్రి ఇస్తున్నటువంటి పెద్దమ్మని, రవణ పెద్దమ్మని, లలితమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి వారికి దీవెనలు, ఆశీర్వాదములు పుట్టించమని కోరుకుంటున్నాను. మీ చిత్తమైతే తండ్రి ఈ స్థలంలో ఇంకను దేవా ప్రతి కార్యక్రమము ఘనముగా, మర్యాదగా జరగడానికి సహాయం దయచేయమని, నేను మరిచినా మీరు మరువన్న దేవుడు ఎంతమంది అయితే నాకు ప్రార్థన చేయమని చెప్పారో వారు అందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందు నిమిత్తం వారు ప్రార్థన చేయమన్నారు ప్రతిదీ కూడా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. సహాయం దయచేయండి, నీ కృప దయచేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభా ఎంతవరకు వాక్యం విన్నాం, తిరిగి మా గృహాలకు వెళుతుండగా మా గృహాల చుట్టూ కంచి వేయండి. ఎలాంటి తెగుళ్ళు, కరోనా తండ్రి, ఎలాంటి సాతాను శక్తులు, దొంగ భయం, కీడ భయం, దయ్యం భయం ఇలాంటివి ఏమీ లేకుండా ధైర్యం కలిగి దేవుడు ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం, శక్తిని దయచేయమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసువారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము
భూమి మీద ఉన్న సకల పరిశుద్ధుల మీదను, ఈ దినాన గోపాలపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి కుటుంబాల మీదను, మన గ్రామం మీదను, వాక్యం చెప్పిన నా మీదను, మ్యూజిక్ కొట్టిన సహోదరుల మీదను సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, మీకు చిన్న పలహారం వస్తుంది, పలహారం తీసుకుని మీరు వెళ్ళిపోండి. ఏమనుకోకండి, లేట్ అవుతుందని. ఈ నెల మాత్రం త్వరగా ముగించాం, ఓకేనా? దయచేసి వచ్చే నెల త్వరగా వస్తే 8:30, 9 లోపు మనం 6ంటికి స్టార్ట్ చేసుకుంటే 2 గంటలు త్వరగా ముగించుకొని మనం వెళ్ళొచ్చు. కనుక ఎవరైనా పాట పాడతారమ్మా? వీడియో పాట కంటే ఎలాగో సార్ వచ్చారు, ఒక పాట చివరిగా అతని చేతులు ఖాళీగా ఉండకుండా లలితమ్మ గారు వచ్చి పాడాలి, ఆదమ్మ గారు, 3 సింగర్స్ ఉన్నారు మనకి. మరి ప్రవళిక కూడా వచ్చి పాడాలి. మీ 3 వచ్చి ఒక పాట పాడండి. అలాగా అందరికీ పలహారం ఇస్తారు, అంతలోపు తీసుకున్న వారు వెళ్ళిపోవచ్చు. మీ అనుదిన ప్రార్థనలో మా యొక్క పరిచయ నిమిత్తం జ్ఞాపకం చేసుకోండి. మరి వారానికి 4 రోజులు, అదేవిధంగా ఆదివారం వస్తే 3 సంఘాలకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాను. దేవుడు చక్కని ఆరోగ్యమును, బలాన్ని ఇవ్వడానికి మరి ప్రార్థన చేయండి. ఇంకొను అయిపోయింది. హలో హలో హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే
నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతం.